హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా పాప బర్త్డే. అందరూ విష్ చేయండి ప్లీజ్. ఇక్కడ పాప ఏం చేస్తుందంటే తన ఇంట్రడక్షన్ చెప్తుంది. ఈరోజు నా బర్త్డే, అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్తుంది. చూడండి, ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఇక్కడ వంటలు చేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసాం. తర్వాత పప్పు ఉడకబెట్టినాం. దాని తర్వాత సాంబార్ కూడా మా డాడీ చేస్తున్నాడు. ఈ వంటలన్నీ చేసేది ఎవరు అనుకుంటున్నారో, మా డాడీ చేస్తున్నాడు. మా ఇంట్లో వరకు చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా అన్నీ మా డాడీ చేస్తాడు. చాలా బాగా ఉంటాయి, టేస్ట్ అందరికీ కూడా నచ్చుతాయి. ఇక్కడ సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ బగారా రైస్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో బగారా స్పైసెస్ కూడా వేసుకొని అవన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అవి కూడా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అందులో మనం ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకున్నామో దానికి సరిపడే వాటర్ వేసుకోవాలి. ఆ వాటిని బాగా మరిగించుకోవాలి. మరిగే టైంలో తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంతసేపు నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటే బగారా రైస్ రెడీ. ఇక్కడ బగారా రైస్ అయిపోయిన తర్వాత చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసి కడిగితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్కి ప్రిపరేషన్. ఫస్ట్ గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. వేగిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేయాలి. అంతా ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో అల్లం, పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత కారం, తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మేము అందులో కొంచెం తొందరగా ఉడకడానికి కొన్ని వేడి వాటర్ కూడా వేసుకున్నాము. చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇంట్లోనేమో మా చెల్లి అండ్ మా హస్బెండ్ డెకరేషన్ చేశారు. ఇక్కడే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కేక్ కటింగ్ అవుతుంది. ఇక్కడ స్పార్కిల్ వెలుగుతుంటే మా పాప భయపడుతుంది. అందుకే అందరూ అలా సైలెంట్గా ఉన్నారు. మేము మా పాప కోసం ఫోటో కేక్ తీసుకున్నాము. బాగుందా? ఇక్కడ కేక్ కటింగ్ చేపిస్తున్నాము. ప్లస్ మా మమ్మీ వాళ్ళు కూడా ఒక కేక్ తెచ్చారు. వాళ్ళు కట్ చేయించారు. ఇది వాళ్ళు తెచ్చుకున్న కేక్. మళ్ళీ అందరు అనుకున్నారు ఫస్ట్ అత్తమ్మ వాళ్ళతో కట్ చేయించకుండా మమ్మీ వాళ్ళతో కట్ చేయించుకున్నారు. వాళ్ళు కేక్ తెచ్చారు కాబట్టి వాళ్ళు కట్ చేయించుకున్నారు ఫస్ట్. తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము. తర్వాత మా అత్తమ్మ అండ్ మా మరిది కూడా పాప కేక్ కట్ చేయించి పెట్టారు. ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా మరిది మేము ఉన్నాము. ఇక్కడ కేక్ పెడుతుంటే మా పాప కేక్ కోసమే చూస్తుంది, ఫోటోలు అస్సలు చూడట్లేదు. ఈమెమో మా సెకండ్ చెల్లి, వీళ్ళేమో మా హస్బెండ్ వాళ్ళ మేనమామ. ఇక్కడ మా తమ్ముడు అండ్ మా చెల్లి. ఇక్కడ మా చెల్లె వాళ్ళు కేక్ పెడుతున్నారు. మా తమ్ముడు ఈయన. మా చెల్లి పాపతో దిగుతుంది. మా తమ్ముడు డ్రెస్ తెచ్చాడు. మా అత్తమ్మ వాళ్ళు మళ్ళీ. ఇక్కడ నేను, మా ఆయన, మా పాప చూడండి స్టిల్స్ ఎలా ఇస్తుందో. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.